జనబేరి న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం సురవారిపల్లి గ్రామం దగ్గర ఉన్న సురభి గో సంరక్షణశాలలో ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి సంక్రాంతి పండుగలలో భాగంగా 3వ రోజు కనుమ పండుగ సందర్భంగా గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గోవులకు స్నానం చేయించి పుష్పాలతో గోవులను అలంకరించారు. అనంతరం కొత్తగా వచ్చిన వరి ధాన్యాన్ని బియ్యంగా పోసి పొంగళ్లు పెట్టి గోవులకు నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతాప్ స్వామి మాట్లాడుతూ ఈ రోజు పశువులను ఎలాంటి కష్టం కలిగించకుండా వాటిని విశ్రాంతినిచ్చి వాటికి మంచి ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేయాలన్నారు. సరే స్వామి. అదేముంది స్వామి, అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. ఇవాళ ఎంతో విశేషమైన రోజు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో గోవులు కూడా కుటుంబ సభ్యులే. ఎందుకంటే రైతులకు ఎంతో మేలు చేసేది గోవులు, వృషభాలు. ఈ వృషభాలు మనకి పొలంలో అన్ని విధాల పనులకు సహకరించి మనకి ధాన్యానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అందుకనే కృతజ్ఞతగా ఈరోజు ఈ వృషభాలకు కొత్తగా వచ్చిన వడ్లను దంచి ఆ బియ్యంతో నైవేద్యం చేసి ఈ గోవులకి పెట్టాలి. అప్పుడు ఈ గోవుల యొక్క ఆశీర్వచనం మన కుటుంబాలకు, రైతులందరికీ ఉంటాయి. అందుకని ఈరోజు మా సురభి గో సంరక్షణశాలలో కొత్తగా వచ్చిన వడ్లు దంచి ప్రసాదము, గోపూజలు విశేషంగా నిర్వహించాము.